అంటే మిమ్మల్ని బాగా అప్పట్లో బాగా అంటే మిమ్మల్ని పాడుకునేలాగా చేసిన పాట ఏది? ఎక్కువగా ఏ పాట పాడేవాళ్ళు? ఇప్పుడు గదరన్న పాట అన్నారు కదా, నన్ను ఎక్కువగా పాట అంటే ఇన్స్పైర్ చేసిన పాట అంటే కొడుకా నా ముద్దు కొడుక అన్న పాట నాకు బాగా ఇష్టం. అశ్విని పాడింది. ఓకే. ఆ పాట ఎక్కువ స్టేజ్ల మీద పాడేదాన్ని నేను. ఓకే. పాడిన తర్వాతకి ఆ పాట ఎక్కడికి వెళ్ళినా ఆ పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మా కోసం ఆ పాట ఒకసారి లైన్ పాడతారా? మీకు పాటల పోటీలో బహుమతులు తెచ్చిన పాట. కొడుకా నా ముద్దు కొడుకా కొడుకా సిన్ని కొడుకా నువ్వు ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా కడుపరా నిన్ను గన్నా నీ కన్న తల్లినిరా కనుల రాజుద్దమని నేను కలలెన్నో గన్నరా నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప ఆ కనపడ్డ వాళ్ళని అడిగినా కనరావాయ కొడుకా ఆ కనపడ్డ వాళ్ళని అడిగినా నువ్వు కనరావాయ కొడుకా. ఈ పాట సార్ చాలా హై పిచ్లో కూడా చాలా బాగా పాడుతున్నారు అన్నమాట మొత్తానికి. సో ఈ పాట తోటి మీరు బహుమతులు కూడా గెలుచుకుంటూ వచ్చారు. పాట ఆకుపచ్చ చందమామ అన్న పాట కూడా సుద్దాల అశోక్ తేజ సారే రాసిండు ఆ పాటను. ఓకే. ఆ పాట ఫస్ట్లో, ఆ పాట స్కూల్ డేస్లో ఆ పాట పాడేది. కాలేజ్ డేస్లో ఈ కొడుక నా ముద్దు కొడుక అప్పుడు వచ్చింది. అప్పుడు ఆ పాట. సుద్దాల అశోక్ తేజ గారిని మొదటిసారి ఎప్పుడు కలిశారా మీరు అసలు? అంటే రేలా రే రేలా ఆ టైంలో. ఓకే. అంతే రేలా రేలా అప్పుడు మాకు జడ్జిగా ఉండేది. ఆయన ఆశీస్సులు తీసుకున్నాను సార్. సార్ చాలా మంచివారు. ఎప్పుడు కూడా తను ఎప్పుడు నేను తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఎందుకంటే సార్ చాలా మంచివారు. అప్పుడు మరి అంటే ఆ టైంలో మీరు సారంగా జరిగే పాట అదొద్దు సార్, నేను వివాదంలోకి వెళ్ళటం లేదమ్మా. అది అప్పుడు జనాలంతా ఎక్కువ ఏంటంటే మీరు సార్ని ఎక్కువ విమర్శించారు. అప్పుడు మీ పాటను మీ చేత పాడించలేదని మీరు అంటున్నారు అని చెప్పి మీడియాలో ప్రచారంలోకి ఎందుకు వచ్చింది? అంటే ఆ పాట తనకు తెలుసు కదా నేను పాడినని. అప్పుడు అతనే జడ్జి కదా. మరి ఆ పాట రాసేటప్పుడు ఈ పాట పాడిన అమ్మాయి ఉంది కదా, ఆమెతో పాడించాలనే ఆలోచన ఎందుకు రాలేదని విమర్శించారు. శేఖర్ కమల్ మిమ్మల్ని దగ్గర పెట్టుకొని ఆ రోజు ఒకసారి అన్నారు కదా, యాక్చువల్గా మేము ప్రయత్నం చేశాము కానీ ఎందుకు లేదు సార్, ప్రోమో విడుదలైనాకనే. ఓకే, అది చెప్పారు అంతే. ఆయన అప్పుడు శేఖర్ కమల్ గారు కూడా మీకు తర్వాత సినిమాలో నేను అవకాశం ఇస్తానని చెప్పేసి అన్నారు కదా మీకు. అన్నారు సార్. మళ్ళీ తర్వాత ఏమన్నా ఎప్పుడన్నా వచ్చిందా? లేదు సార్. మీకు ఇద్దరు ఇస్తామన్నారు. అంటే నాకు తెలిసి శేఖర్ కమల గారు ఒకరు, ఆ తర్వాత మీరు మోహన్ బాబు గారి వాళ్ళ పిల్లల సినిమా మోసగాళ్ళు అప్పుడు ఈవెంట్లో కూడా ఆయన కూడా మీకు హామీ ఇచ్చారు, మోహన్ బాబు గారు కూడా. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, మనకి ఎందుకు ఇస్తారు? ఓకే. మనకంటూ జానపదాలు ఉన్నాయి, నాకు ఒక ఛానల్ ఉంది, నా ఛానల్లో నా పాటల ప్రయాణం కొనసాగితే సార్, నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సార్. అంటే నాకు పాటలు అంటే ఇష్టం, దానికి తోడు నేను ఒక ఛానల్ పెట్టుకున్నా, నేను పాటలు రాసుకోగలను, పాడుకోగలను. ఎవరైనా నా పాటలు చూసి నచ్చితే ఇస్తే దానికి నేను సంతోషం, ఇవ్వకపోయినా నాకేం బాధ లేదు సార్. ఎందుకంటే నాకు పాట అంటే ఇష్టం, సినిమాలోనే పాడాలని ఏమీ లేదు. ఇప్పుడు ఆ కలిగినోరింటికి నన్ను ఇచ్చినావన్న పాట నేను యూట్యూబ్లో పాడడం వలన దాన్ని చూసి నాకు ఒక మంచి సినిమాలో కూడా అవకాశం వచ్చింది సార్. ఓకే. నేను పాడడం జరుగుతుంది ఆ పాటని. అవునా? ఆ పాట మొత్తం వింటే బాగుంటుంది సార్. అలాగే పాడండి. ఆడొల్ల గణనాని అందేశపడకు, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి. కొడుకుల్ల గణనాని కొంత మురువాకు, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి. ఆడొల్ల గణ తల్లి నీళ్ళకెళ్ళింది, అమావాస్య చీకటి ఆ బాయి మీద, అమావాస్య చీకటి ఆ బాయి మీద. కొడుకుల్లగన తల్లి నీళ్ళకెళ్ళింది, కోరి వెన్నెలగాసే కోనేరు మీద, కోరి వెన్నెలగాసే కోనేరు మీద. కోట్ల సిరిమంతమని ఎట్లా నమ్మితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా పెడితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా పెడితివే. పోవంగన ఊరు పొలిమెరలు దాటాలే, ఆటికల్లా మీ గాడ అడుగుతున్నది, ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నడొస్తావు, ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నడొస్తావు.
సింగిడి రంగుల్లో విరిసిన్న నాడు రాఖీ గట్ట నేను బంధమై వస్తా, రాఖీ గట్ట నేను బంధమై వస్తా. ఆడివమ్మ ఒడి అంతా ఊసిన్న నాడు బతుకమ్మ నీ నాడ బయలెల్లి వస్తా, బతుకమ్మ నీ నాడ బయలెల్లి వస్తా. కలిగినొల్ల మాట కష్టపెట్టునే బిడ్డ కలత చెందకే కన్నీరు పెట్టకే, కలత చెందకే కన్నీరు పెట్టకే. పైట కొంగుల పెట్టి పదిలంగా జాతివి పరాయొల్లతోని పాటలెన్నో పడి తినే, పరాయొల్లతోని పాటలెన్నో పడి తినే. కలిగినొల్ల కడవలు గడగంగా తెల్లారే కనక సిరిగట్లల్ల కాలెట్ల వందెనే, కనక సిరిగట్లల్ల కాలెట్ల వందెనే. ఉడుకుడుకు బూ అంటే భయమన్న బిడ్డ ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే, ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే. రాజానికే రాజు రైతు భార్యను నేను రాయి రప్పను కొట్టి పంట పండిస్తాను, రాయి రప్పను కొట్టి పంట పండిస్తాను. మోకంటి బురుదల్ల మోటు కట్టం చేస్తే మోసేతుల వంటి సుఖమున్నదే తల్లి, మోసేతుల వంటి సుఖమున్నదే తల్లి. భూమిని నమ్ముకుంటే బుక్కడు భూ ఆదరకు భూమండలం మీద మనం ఉండరాలేదు, భూమండలం మీద మనం ఉండరాలేదు. మంచాల మీదికి కంచాలందిస్తిని మనసు లేని మనుషులల్ల ఎట్లిస్తివే, మనసు లేని మనసులల్ల ఎట్లిస్తివే. చాలా బాగా పాడారు. సో ఈ పాట వెనక ఒక ఎమోషన్ కూడా ఉందా? అవును సార్. దండి సంసారంలో దయ ఉండదే బిడ్డ ఓర్చుకుంటే ఓరుగల్లు పట్నం నీకు, ఓర్చుకుంటే ఓరుగల్లు పట్నం నీకు. అంటే ఉన్న కుటుంబంలో పని ఎక్కువ ఉంటుంది సార్, వాళ్ళకి దయా కరుణ అనేది ఉండదు, ఎప్పుడు ఏదో ఒక పని చేయాలనే ఆలోచనే తప్ప. ఆమె ఇక అంటే కలిగిన వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి సార్, బొబ్బర్లు కందులు పెసాలు ఆందాలు వడ్లు అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. అవన్నీ చేసే వరకునే టైం అయిపోతుంది అన్నమాట. కలిగిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సుఖం అనేది ఉండదు, కానీ ఓర్చుకుంటే నీ కోరుగల్లు పట్టణం ఉంటుంది అని చెప్తుంది అనమాట తల్లి. పని ఎక్కువే ఉంటుంది కానీ కొన్ని ఓర్పుగా ఉండాలి, ఓపిక ఉంటే ఉన్నవారింట్లో నీకు ముందు ముందు మంచి రోజులు వస్తాయి. ఓపిక అమ్మ సర్ది చెప్పిపోతుంది, అంతేగాని ఏదో ఇక్కడ కష్టపడుతుంది కదా బిడ్డ అని ఎప్పుడు తీసుకెళ్ళదు సార్ తల్లి. తల్లి చెప్పే విషయం ఏంటంటే బిడ్డకు సర్ది చెప్పి మంచి మాటలు చెప్పి ఓదార్చిపోవడమే తల్లి యొక్క మనస్తత్వం. సో ఇప్పుడు మీరు ఇట్లా రేలా ఈ ప్రోగ్రామ్ తోటి ఆ తర్వాత ఒక సింగర్గా మీకు మంచి పేరు వస్తుంటే మీ అమ్మా నాయనల వాళ్ళ ఆనందం అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళు చాలా సంతోషపడతారు సార్. అసలు ఈమె నా బిడ్డనేనా, నేను ఒక పల్లెటూరులో ఒక చిన్న మామూలు సన్నకారు రైతును, చిన్నప్పుడు పాటలు అంటే ఇష్టం నాన్న అని చెప్పింది, పాడేది, కానీ ఇప్పుడు తనే రాసుకొని తనే పాడుతూ ఒక ప్రపంచానికి మంచి గుర్తింపుగా మంచి మంచి పాటలు తీసుకొస్తుందని వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఓ భిక్షపతి మీ బిడ్డ పాటలు బాగా పాడుతుంది కదా అని అంటే వాళ్ళకి అప్పుడు చాలా సంతోషం. అంతేగా ఆ తండ్రికి ఎంత ఆనందం కలుగుతుంది. అంటే మా నాన్న ఒకరోజు ట్రైన్లో ప్రయాణిస్తుంటే కూడా మా నాన్న పక్కన కూర్చున్న వ్యక్తి కలిగినోరింటికి నన్ను ఇచ్చినావన్న పాట పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఏ తల్లి కన్న బిడ్డ ఇంత బాగా పాడిందని అంటే మా నాన్న నేను కన్న బిడ్డ అని చెప్పుకున్నాడంట. సూపర్. మీ బిడ్డ నాన్న ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అంటే మా నాన్నకు చాలా సంతోషం, మా అమ్మ నాన్నకు చాలా గర్వం సార్ నేను పాటలు పాడు. నిజంగా ఆ తండ్రి గర్వంతో ఉప్పొంగిపోయి ఉంటుంది మనసు. అవును సార్. మా ఆయన కూడా నన్ను చాలా కోఆపరేట్ చేస్తాడు. ఓకే. మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా పాటలు రాయగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను. అంతేగా. అవును సార్. సో మీరు ఎక్కడైతే వెళ్ళారో, ఏ మెట్టినింటికి అయితే వెళ్ళారో అక్కడ కనుక మీకు సపోర్ట్ కనుక లేకపోతే ఇంత దూరం ప్రయాణం చేయలేరు కదా. అవును సార్, చేయలేరు. మరి మీరు చిన్నప్పుడంతా ఒక పల్లెటూరులో చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు కదా, మీకు దోస్తులు ఉంటారు కదా. అవును సార్. ఆ దోస్తులు ఎలా ఫీల్ అవుతుంటారు? వాళ్ళతో మీరు ఎప్పుడైనా కలుస్తుంటారా? మీ చిన్ననాటి కలుస్తూ ఉంటాను సార్, వాళ్ళు చాలా సంతోషపడతారు. అప్పుడు సారంగ దర్యా ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈమె ఫ్రెండ్ అని చెప్పుకోవడం, గర్వంగా ఫీల్ అవ్వడం, మీ ఫ్రెండ్ అని వాళ్ళని అనడం. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జీవితం వేరు, ఇప్పుడు వేరు కదా సార్. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఓకే. అంటే సారంగ దర్యా పాట ఒక్కటేనా? తర్వాత ఏమన్నా ఎప్పుడైనా మీ పాటలు కూడా వేరే పాటలు ఏవైనా ఇట్లా సినిమాలకి ఏమైనా ఎవరైనా ఉపయోగించుకున్న సందర్భాలు ఏమైనా? ఒక సారంగ దర్యాకి మాత్రమే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఏంటంటే ఆ సారంగ దర్యా
పాట రాసినటువంటి సుద్దాల అశోక్ తేజ గారిని నేను అన్న అని పిలుస్తాడు, ఆయన నన్ను తంబి అని పిలుస్తాడు. అంత సాన్నిహిత్యం మా ఇద్దరికి ఉంది. అట్లాగే శేఖర్ కమ్ల గారు ఆయన డైరెక్టర్ అయినప్పటి దగ్గర నుంచి కూడా ఆయన చాలాసార్లు నేను కూడా ఇంటర్వ్యూలు చేసి ఉన్నాను. ఆయన కూడా అంటే ఇద్దరిని చేశాను అనుకోండి, బట్ ఇద్దరికి నేను బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నాకు. సో అట్లా నేను అనుకునేవాడిని ఎవరే ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ టైం అదేం లేదు సార్, వాళ్ళ మీద నాకు కోపం ఎందుకు? నా పాట పెట్టుకున్నారు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను పాడుంటే ఇంకా బాగుండేది కదా సార్. ఎవరిదైనా అది సేకరణ పాటే కావచ్చు, సేకరించి పాడినోళ్ళకే ఎక్కువ. అంటే మామూలుగా అయితే జానపదం అంటే అది అందరికీ అది అంత పెద్ద హిట్ సార్. మరి అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా? ఒక మాలమూల గ్రామంలో ఉండి చిన్నగా పాటలు రాసుకొని పాడే వ్యక్తిని నా పాట సినిమాలో పెట్టుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది సార్? కనీసం మీ తాత పాడించినట్టు పాడిస్తేనే బాగుంటుంది సార్. చెప్పడం కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. నేను కూడా పాడగలను కదా, అది నా పాటే కదా. నేను పాడినట్టే వాళ్ళు పాడిండ్రు, వాళ్ళు ఏం మార్చలేదు, దాంట్లో కొంత లిరిక్ చేంజ్ చేసుకున్నారు. అది ఎందుకంటే ఆయన కవి కాబట్టి మంచి రచయిత. అంటే మీ పాటని మరొకరి నోట అట్లా వినడం బాధాకరం అనిపించింది. మంగ్లీ పాడారు కదా ఆ పాటని. సో ఆమెకైతే మంచి పేరు వచ్చింది, ఆమెకు మంచి పేరు వచ్చింది, బాగా కూడా పాడింది. అదే కాకపోతే మీరు ఆ పాట మీరు అన్నట్టు నిజమే. ఇప్పుడు ఆ ప్లేస్లో మీరున్న మీ ప్లేస్లో ఎవరున్నా అలా బాధపడటం అనేది సహజం. అది ఎందుకంటే మీరు వెలుగులోకి తెచ్చినటువంటి పాట కదా అది, ప్రపంచానికి. అంటే అందరికీ తెలుసు సార్ ఆ పాట, కానీ దాన్ని ఎవరు వెలుగులోకి తీసుకురాలేదు. నేను ఒక స్టేజ్ మీద పాడడం జరిగింది, అప్పుడు అతనే ప్రపంచానికి తెలిసింది, అతనే జడ్జిగా ఉండడం జరిగింది. కాబట్టి నాకు అంత బాధ వేసింది అంతే. ఎవరి మీద ఎలాంటి కోపం లేదు సార్. కళాకారులు అన్నప్పుడు అందరూ స్నేహితులే, అందరం కలిసే ఉంటాం. అది అంతవరకే. దాంతో అంతే, సమస్య ఏం లేదు సార్. ఆ వివాదం ఏదైతే అప్పుడు వచ్చిందో అది అంతటితో సమస్య పోయింది. అంతే సార్.